అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటే ఒక చిన్న మాట మీరు కూడా అడగండి, నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధన బట్టి నిజముగా నీ సేవకునిగా ఈ ఉదయకాలం మందు నేను చేసిన ప్రార్థన మీరు ఆలకించి బిడ్డలందరినీ సమయానుకూలంగా నడిపించి నిజముగా మర్యాదగా క్రమంగా అందరూ కలిసి హృదయపూర్వకంగా ఈరోజు మిమ్మల్ని స్తుతించారు, ఆరాధించారు. నేనైతే పరలోక ఆనందాన్ని ఇదిగో ఈ నీ సన్నిధిలో మేము పొందుకున్నాను ప్రభువా. అందరూ కూడా ఇటు అభిలాష కలిగి ఉండడానికి సహాయించండి. సమయాన్ని దొంగిలించకుండా క్రమంగా సమయానికంటే ముందుగా మందిరానికి వచ్చే కృప బిడ్డలందరికీ దయచేయండి. ఈ సమయంలో నీ వాక్యపాద సన్నిధికి వస్తున్నాం. ఈ వాక్యం ద్వారా నాతో అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటారని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఈరోజు ఈ వారం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి. నేను ఈ అనుదిన వాక్యం చెప్పాలా, పరిస్థితులను బట్టి నాకు వచ్చిన ఆలోచనలకు సంబంధించిన వాక్యం చెప్పాలా అని. ఏంటంటే పరిస్థితులు, నేను డైలీ ప్రశ్నలు పెడతాను కదా. ఈ 2-3 రోజుల నుంచి ఏం ప్రశ్నలు పెడతానంటే, దైవజనుడి దగ్గర అబద్ధం చెప్పి తమ ప్రాణాలు కోల్పోయిన భార్యాభర్తలు ఎవరు అని ప్రశ్న పెట్టా. తర్వాత కూడా భార్యాభర్తల మీదకి వెళ్ళింది నా ప్రశ్న. తర్వాత రోజు ఏం పెట్టాను, సేవకుని కొరకు తమ ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడిన భార్యాభర్తలు ఎవరని క్వశ్చన్ పెట్టా. ఫస్ట్ ఏమో అననీయ సప్పారా, తర్వాత ఏమో అకుల్లా ప్రిస్కిల్లా. ఈరోజు ప్రశ్న పెట్టా, ఒక సేవకుని ప్రాణం తీయడానికైనను. నిన్నటి ప్రశ్న ఏంటి, సేవకుని కోసం ప్రాణాలు అర్పించడానికి తెగించిన వాళ్ళు ఎవరు. ఈరోజు ప్రశ్న ఏంటి, సేవకుని ప్రాణాలు తీయడానికైనా వెనుకాడని భార్యాభర్తలు ఎవరు. వెనుకాడని భార్యాభర్తలు ఎవరు చెప్తారా ఎవరన్నా? ఈరోజు ప్రశ్న ప్లేస్ ఎవరు? అహాబు, యెజెబెల్. చెప్పిన వారిని దేవుడు దీవించునుగా. రేపటి ప్రశ్న ఏంటో తెలుసా, సేవకుని ప్రాణాలు తీసేసిన భార్యాభర్తలు ఎవరు? ఎవరు? హేరోదు, హేరోదియా, యోహాను. సరే, ఈ 4 అంశాలు చెప్దాం. భార్యాభర్తల పట్ల దేవుని చిత్తం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, అసలు బైబిల్లో ఎలాంటి భార్యాభర్తలు ఉన్నారు, ప్రస్తుతం మీరు ఎలా ఉన్నారని సందేశం చెప్దాం అనుకున్నాను. కానీ సబ్జెక్ట్ మిస్ అయింది అనుకోండి. పోయిన వారం చెప్పిన వాక్యానికి ఈ వారం వాక్యం కంటిన్యూగా వెళ్ళలేదనుకోండి, కొంచెం మీరు శృతి తప్పుతారేమోనని దాన్ని ఆపేసి ఆలోచనలోనే పెట్టేసి తర్వాత ప్రిపేర్ అవుదాంలని ప్రిపేర్ అవ్వాల. ఆలోచనలో అయితే ఉంది. ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా నాకు దేవుడు అవకాశం ఇస్తే, బలంగా ప్రేరేపణ వస్తే, భార్యాభర్తలారా మన పరిస్థితులు అలా ఉన్నాయని అప్పుడు ఆ సందేశం చెప్తా. ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే, నా కుటుంబ పరంగా నేను ఎప్పుడు నా ఇంటి పరిస్థితి కానీ నా స్థితిగతులు కానీ ఏనాడు నేను సంఘంలో చెప్పను. కానీ సంఘం యొక్క బాధ్యతని జ్ఞాపకం చేయాలి. కానుక దశమ భాగం అంటే చాలు కొంతమందికి చెవులు మూతలు పడిపోతాయి, కొంతమందికి కళ్ళు మూతలు పడిపోతాయి, కొంతమందికి నోరులు తెరుస్తారు. ఎత్తాడరా బాబు, వీడికి ఏదో అవసరం వచ్చి ఉంటుంది, వీడికి ఏదో డబ్బు పిచ్చబట్టేసిందిరా అంటారని భయపడి కొంత, మా అమ్మకు భయపడి కొంత అసలు ప్రసంగాలే సిద్ధపడట్లనే బయటికి వెళ్ళినట్టు బలంగా చెప్తా, గట్టిగా చెప్తా. స్థానిక సంఘంలో కానుక దశమ భాగం అనే పేరు ఎత్తడానికి భయం వేస్తున్నాను. నిజంగా భయం వేస్తుంది. మళ్ళీ ఆదివారం మందిరానికి వస్తారా అని భయం వేస్తుంది. ఈరోజు బైబిల్ నేర్పిన భక్తి అని బాలసుందరయ్య గారిని మీరు చూసుకోండి. రోజుకు ఒక వీడియో పెడతా వస్తున్నా. అలాగే క్రమంగా ఈరోజు ఒక వీడియో పెట్టా. ఉదయం కొంచెం టైం నడవట్లా, వాక్యం విందామని బాలసుందరయ్య గారి వాక్యం ఏంటంటే, ఆయన ఇటిద్దరు నిలబెట్టి ఆత్మభక్తి చేస్తే ఉపయోగం ఏంటి, శరీర భక్తి చేస్తే ఏంటి ఉపయోగం ఏంటి, అది మనం విన్నాం కదండి. అది మళ్ళీ విన్నా. ఒక్క ముక్కలు మీకు చెప్తాను. ప్రార్థనా వాక్యం అనేది ఆత్మభక్తి. ప్రార్థనా వాక్యం అనే ఆత్మభక్తి చేస్తే శరీరానికి ఫలాలు కోసుకుంటాం. భౌతికంగా ప్రార్థన చేస్తాం, మనకి దీవెన వస్తుందా లేదా? శరీరానికి దీవెన. ఆత్మభక్తి చేస్తే శరీరానికి దీవెన. శరీర భక్తి అనేది పవిత్ర భక్తి, ఉపవాసం, దశమ భాగం, సహవాసం. ఇది చేస్తే ఆత్మకి దీవెన. నాకు అన్నం పెట్టావు, నాకు నీళ్ళు ఇచ్చావు, నాకు వస్తువు ఇచ్చావు, రా పరలోకం అంటాడు. ప్రార్థన చేసావా, నువ్వు పరలోకి రా అని అండవు అని. ఆ విషయాలు ఏంటంటే హృదయం గద్దిచ్చింది. నీకోసం కాదురా నువ్వు దశమభాగం గురించి చెప్పేది. అసలు ఆ సబ్జెక్టు సంఘం చేయకపోతే, విశ్వాసులు చేయకపోతే పరలోకం కోల్పోతారుగా. ఆ వాక్యం ఏంటంటే దేవుడు ఆ గద్దింపిచ్చాడు. నిజానికి దశమభాగం గురించి కూడా చెప్పాలి ఈరోజు నేను, కానీ చెప్పట్లా. భార్యాభర్తల గురించి చెప్పట్లా,
దశమ భాగం గురించి చెప్పట్లేదు. ఎందుకు చెప్పనంటే 20 కుటుంబాలు ఉంటే ఒక్క 4 కుటుంబాలు నమ్మకంగా దేవునికి దశమ భాగం ఇస్తున్నారు. పశువు ఉంటుంది కదా, ముందు పెట్టి మందపాలు తాగరా అన్నాడు సేవకుల్ని. పశువుకి ముందు గడ్డేస్తాం, పాలు ఎవరు తాగుతారు? గడ్డేసినోడే తాగుతాడా, పక్కింటి వాళ్ళు తాగుతారా? ముందు గడ్డేయాలా, వెనకాల పాలు పిండుకోవాలి. మీకు ఆత్మీయాహారం పెట్టాలి, మీ ద్వారా శరీర సంబంధమైన ఫలాలు సేవకుడు కోయాలి. ఎద్దు దున్నేటటువంటి ఎద్దు మూతికి చెక్కం పెట్టకూడదంట. సంగమా, మీరు చెక్కం పెడుతున్నారు, జాగ్రత్త. నా ఆలోచనలు సతమతం అయిపోతున్నాయి. ఈ రోజు ఆరాధన పాట నాకును యేసువర్ధన్ గారికే ఎంత బలం ఇచ్చిందంటే, ఈరోజు నా ఆరాధన పాట సమకూర్చువాడవయ్యా, బలపరచువాడవయ్యా. నా వెనకాల చెప్పండి కొన్ని మాటలు. ప్రార్థన, అందరూ చెప్పాలి. ప్రార్థన, వాక్యము, ఉపవాసము, దశమ భాగము, సహవాసము, విశ్వాసము, క్షమాపణ. ఎన్ని చెప్పాను? ఇవన్నీ ఉంటేనే మనం పరిపూర్ణులే పరలోకానికి వెళ్తారు, పరిశుద్ధులు వెళ్ళరు. ఇక్కడ ఎవరండి పరిశుద్ధులు అంటే మీ అందరూ పరిశుద్ధులే. క్రీస్తునందు మన అందరం ఏంటి? క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తం ద్వారా కడగబడడం ద్వారా, నమ్మి బాప్తిసం పొందడం ద్వారా ఇప్పుడు మన అందరం ఏమయ్యాం? పరిశుద్ధులు వెళ్ళరు పరలోకానికి. ఆ యవనస్తుడితో చెప్పాడు ప్రభు, నీవు పరిపూర్ణుడుగౌటకు కోరిన ఎడల, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటే ఇదిగో నీకు ఒకటి కొదువుగా ఉంది. అన్నీ పాటిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాడు, అబద్ధమాట, వ్యభిచారం చేయడు, దొంగతనం, ఇవన్నీ పాటిస్తున్నాడు. కానీ ఒక్కటి కొద్దుగా ఉంది. అయ్యగారు ఒక ఉపమానం కూడా చెప్పారు. కోడిగుడ్డు పొట్టులో ఎన్ని వేస్తే కోడిగుడ్డు పొట్టు కూరైద్ది? గుడ్డు, ఉప్పు, కారం, నీళ్లు, పసుపు, కొత్తిమీర. ఏం మీరు చెప్పరేంటంటే? వండేవాళ్ళు మీరు, తినేవాళ్ళు నేనేం చెప్తున్నానా? ఇవన్నీ వేస్తేనే కూర అయిద్దంట. భక్తి ఎప్పుడు పరిపూర్ణం అయిద్దంటే ప్రార్థన, వాక్యం, మీరు చెప్పండి. 1 2 3 చెప్పరేంటంటే? 4 దశమ భాగం, 5 సహవాసం, 6 విశ్వాసం, 7 క్షమాపణ. ఇవన్నీ ఉంటేనే 6 చేస్తాను. నేను ఎవరిని క్షమించినంటే కుదరదు. క్షమించకపోతే పరలోకం తెరవబడదు. నేను అన్నీ చేస్తాను, విశ్వాసం ఉంచను అంటే కుదరదు. అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించుడి. వినుట వలన విశ్వాసం, ప్రార్థనలో వాక్యంలో నుంచి పుట్టేదే విశ్వాసం. మరి ఉపవాసం, దశమ భాగంలో నుంచి పుట్టేది ఏంటంటే క్షమాపణ లేదా సహవాసం. ఇటు 6 ఉండాలి, 6 ఉండాలి, మొత్తం 7 పాయింట్స్ ఉండాలి. ఒక్కసారి మీ హృదయాన్ని పరిశీలించుకోండి. నేను ప్రసంగాలు చేయను, చిన్నగా మిమ్మల్ని టచ్ చేసి హెచ్చరించి వెళ్ళిపోతున్నాను. మందిరానికి వెళ్తున్నాం ప్రతి వారం, శనివారం వెళ్ళిపోతున్నాం, ఉపవాస ప్రార్థనకి, ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోతున్నాం, ఈ వాక్యాన్ని ముగించుకున్నాక పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటే పిచ్చి బ్రహ్మ అది. ఓకేనా? అర్థమైందా? సబ్జెక్ట్ అర్థమైందా? సరే, ఈ దిన వాక్య ధ్యానంలోకి వచ్చే భార్య భర్తల గురించి ఈసారి దేవుని చేతమైతే చెప్తాను. మీకు ఇంకా పరిపూర్ణమైన భక్తి అంటే ఏంటో తెలియాలనుకుంటే ఈరోజు యూట్యూబ్లో బాలసుమరయ్య గారు వర్తమానం పెట్టాను. బైబిల్ నేర్పిన భక్తి, సేవకులు నేర్పిన భక్తి చూడమాకండి, బైబిల్ నేర్పిన భక్తి ఏంటో చూడండి. ఏమంటే ఆ వీడియో వినండి. 2 గంటల వర్తమానం, చక్కని వర్తమానం. మీరు వినరు నాకు తెలుసు, నాకు ఖచ్చితంగా మీరు వినరు. ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలని టైటిల్ పెడితే మాత్రం వింటారు కదండి. అప్పులు తీరిపోవాలి ఎలా అని టైటిల్ పెడితే ఖచ్చితంగా వింటారు. అవునా? చెప్పండి, అవునా? మీరు ఎందుకంటారు నాకు తెలుసు, మీరు ఎండరని నాకు తెలుసు. అయినా కూడా చెప్పడం నా బాధ్యత. రానమ్మ గారు ఒకటే అన్నారు, పిల్లోడా, మా రానమ్మ గారు కూడా పిల్లోడే అన్నారు, పిల్లోడా చెప్పడం నీ బాధ్యత, చేయటం సంఘం బాధ్యత, వినటం వినకపోతే వాళ్ళ విజ్ఞతే, చెప్పటం నీ బాధ్యత. చెప్పకపోతే నీకు శాపం అంది అంతే. అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది, గుండె గుబేలమంటారు. రానమ్మ గారు ఎక్కడున్నారు కానీ దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనం. నా వెనకాల చెప్పండి. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను నేను కాయకపోతిని. అది ఇప్పుడు ఈ వచనంలో, ఈ 6వ వచనంలో ఏ పదం ఈరోజు మన వాక్య ధ్యానాంశం? కోపించి. చెప్పిన వారిని దేవుడు దీవించును గాక. గత వారం ఏం చెప్పుకున్నాం?
సహోదరులు. సహోదరులు ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. సహోదరులను ద్వేషిస్తే వాళ్ళు ఎక్కడున్నారు? చీకట్లో ఉన్నారు. సహోదరులు వ్యర్థుడు అంటే మహాసభకులోనూ అవుతారు. తన సహోదరిని ద్వేషించి వాడు చీకట్లో ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించని వాడు నరహంతకుడు. అట్టి వాని యందు నిత్య జీవం ఉండదు. ఈ సంగతులన్నీ చెప్పాను మీకు. ఈ సంగతులన్నీ గత వారం చెప్పాను. ఇప్పుడు సహోదరులు కోపించారంట షులమ్మితి మీద. ఇప్పుడు చూడండి, ఇటు నా వైపు చూడండి, అందరూ చూడాలి ఒకసారి. ఈమె ఎవరు? షులమ్మితి. వీళ్ళెవరు? సహోదరులు. ఎవరు? సహోదరులు షులమ్మితి మీద ఏం చేస్తున్నారు? కోపిస్తున్నారు. ఈ సందర్భం నేను మీకు చెప్తున్నా. ప్రస్తుత సంఘమే కానీ, పురాతన కాలంలో ఉన్న ఇజ్రాయేలుల సంఘమే కానీ, మన తర్వాత రాబోతున్న తరాల్లోనే కానీ ఈ సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంటుంది. సహోదరుడు సహోదరి మీద కోపించినట్టు ఈనాడు ఒక విశ్వాసి మరొక విశ్వాసం మీద కోపం, ఒక సేవకుడు మరొక సేవకుని మీద కోపం, ఒక సంఘం మరొక సంఘం మీద కోపం. అసలు కోపం గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పరిశుద్ధ గ్రంథంలో ఆనాటి ఇజ్రాయేలుల సంఘములో ఉన్నటువంటి ఇజ్రాయేలుల సమూహం ఎవరెవరు కోపించారు, కోపించడం వల్ల వాళ్ళకి కలిగిన నష్టాలు ఏంటి, ప్రస్తుత సంఘములో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కోపించారు అంటే క్రీస్తు శకంలో అపోస్తుల కాలంలో ఉన్న సంఘములో ఉన్న వాళ్ళు ఎవరెవరు కోపించారు, వాళ్ళకి కలిగిన నష్టాలు ఏంటి, ప్రస్తుతం మనం కూడా ఒకవేళ ఒకరి మీద ఒకరి కోపం కలిగి ఉంటే మనకి కలిగే నష్టాలు ఏంటి, అది ఈరోజు సబ్జెక్ట్. ప్రతి వారం నేను షులమ్మితి గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. యెరూషలేము కుమార్తెల గురించి, ఈ సహోదరుల గురించి నేను చెప్పట్లా. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది, సహోదరుల గురించి చెప్పకపోతే ఎలా? షులమ్మితి లాంటి వాళ్ళు లేరు కదా సంఘంలో, కోపించబడిన సహోదరులు వంటి వాళ్ళు కూడా సంఘంలో ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళ కోసం ఈ వీళ్ళ గురించి కూడా వివరించాలి కదా అనే ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు మన వాక్యం పార్ట్ 4, పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనంలో నుంచి పార్ట్ 4 4వ భాగం చెప్తున్నాను. 4వ భాగం 6వ వచనంలో 4వ భాగం చెప్తున్నాను. కోపించి. అందరూ చెప్పండి, ఈరోజు మన వాక్య భాగం కోపము. చెప్పండి అందరూ, మళ్ళీ చెప్పండి. ఏంటి మన వాక్య సందేశం ఏంటి ఈరోజు? తింటున్నావా? అదే తినిపోతావా? కాదు కదా. అడిగినప్పుడు చెప్పరు, కొంచెం వెనకరా, నువ్వు ఆ పిల్లలకి దగ్గర ఉన్న మాకు ఐస్కాంతం అయిపోతాను, కొంచెం వెనకరా, ఏదో ఇంకరా నా ముందు అలాగే కూర్చోను. ఆ పిల్ల దగ్గరికి వెళ్ళమాకే. మన సబ్జెక్ట్ ఏంటంటే కోపం. చెప్పు, మీ ఇంట్లో ఎవరికి ఉంది కోపం? తెలీదా? మీ అమ్మ కోపం ఎక్కువ, మీ నాన్న కోపం ఎక్కువ? మీ నాన్నకేనా? ఇంటికి వెళ్ళాక చెప్పు, మీ నాన్నకి రాసుకుంటున్నావు చక్కగా, కోపం వల్ల నష్టాలు ఇవి డాడీ అని మీ ఇంటికి వెళ్ళాక చెప్పు మీ డాడీకి. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లలందరికీ డాడీలే కనపడతారు, అమ్మల తప్పులు కనపడవు. అమ్మలు దాచేసుకుంటారు కదా, డాడీలు కొడతారు కదా, అందుకని డాడీలు కోపం అని కనపడతారు. సరే, సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు రాసిన పత్రిక అందరూ తీయాలండి ప్లీజ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి కొన్ని విషయాలు. 11:30 అయింది. నేను 12 గంటలకే ఇంచుమించు ముగించే ప్రయత్నం చేస్తా, అరగంట చెప్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఇంకా తీయలేదా? మీ బైబిల్లో లేదా? సరిపోయింది. ఒక్కరు చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు కదా. గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకు అలా ఉండాలంట? ఎందుకనగా ఎక్స్ప్లెయినింగ్ పక్కనే ఉంది. నేనేం ఇంటర్నేషనల్ స్పీకర్ని కాదు, మీకు తెలియని విషయాలు నేనేం బోధించట్లా. పక్కనే ఎక్స్ప్లెయినింగ్ ఉంది, బాగా చదివితే మనకే అర్థమైపోద్ది. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇది కీ పాయింట్ ఈరోజు మన వాక్యానికి. మన సందేశం ఏంటి? కోపం. ఈ కోపం అనే సబ్జెక్ట్కి మూల వాక్యం ఏంటంటే ఇది, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అంటే దాని అర్థం ఏంటంటే, తిమోతి గారి పట్ల, మన శాలెం రాజు గారి పట్ల, మన రాంబాబు గారి పట్ల, ఇదిగో తమ్ముడు నవీన్ గారి పట్ల, ఇదిగో మీ స్త్రీలు మీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్తం నెరవేర్చబడాలంటే మనం కోపిష్ఠులుగా ఉండకూడదు. నేను పుట్టెరుగున్నాక ఊహ ఎరుగున్నాక నేను ఎవ్వరి మీద కోపం లేదండి, నాకు అసలు కోపం అంటేనే తెలియదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి.
కిరణ్ బాబా అంత నవ్వునే వస్తుంది ఏంటరా, మా కిరణ్ గడ్ భలే ఆస్వాదిస్తా అంటాడండి. మీరు ఒక విషయం గమనించారు లేదో, నేను కూడా చెయ్యత్తలా. ఇదిగో ఇప్పుడు నవ్వుసి బాగా మాస్టర్ గారు మీరు కూడా ఫెయిల్ అయిపోయారా? కోపం మానవ సహజం. కోపడని మానవుడు లేడు భూమి మీద, కోపం లేనివాడి భూమి మీద ఎవడు లేడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే దాని సంగతి దేవునికి తెలుసు కాబట్టి ఇంకొక మాట ఉంది. ఎఫెసీ 4:26. నేను చెప్పేవచ్చు, కానీ మీకు చదివితే కొంత అర్థమవుతుందని చదివేస్తున్నా. కోపబడుడి గాని పాపము చేయకుడి. మాట వెనకాల చెప్పండి అందరూ. కోపబడుడి గాని పాపము చేయకుడి. కోపబడుడి కానీ పాపము చేయకుడి. కోపానికి పాపానికి మధ్యలో ఏముంది? గాని. ఎవరో అన్నారు కానీలో ఉంది పెద్ద హాని అని. కునియా అది నవ్వి కొట్టండి, చప్పట్లో కొట్టండి గట్టిగా. మంచి మాట ఇచ్చింది అసలు. అబ్బాయి సూపర్ అమ్మాయి. హాని కాదంట, కానీలోనే ఉంది కూని అంట. ఇంటర్నేషనల్ అమ్మాయి. మరి మా ఇప్పుడు జార్ఖండ్ అక్కడికి వెళ్ళిపోతుంది, రాష్ట్రాలు దాటేస్తుంది. రేపొద్దున మనకు అందదు అమ్మాయి గారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీలోనే ఉందంట పెద్ద కూని. ఏంటండి ఆ కూని? కానీ కోపపడు. కానీ కోపం లేని వాళ్ళు ఎవరండి? పిల్లలుగో ఈ నెల రోజులు మాకు కోపమే ఇంట్లో. నేను కోప్పటి, నా భార్య కోప్పటి, నేను కోప్పటి, మా అమ్మ కోప్పటి, నేను కోప్పటి, మా రాత్రి. అందుకనే అన్నాను, అందుకనే ఎవడో పేరెట్టాడు. బీపీ అంటే బి అంటే భార్య, పి అంటే. ఈ మాట నాకు మా కిరణ్ గడు అన్నాడు కిందకి వెళ్ళాక, నాకు బీపీ వద్దు, నాకు షుగర్ వద్దు, నేను పెళ్లి చేసుకున్నాను. తమ్ముడు నువ్వు కూడా పెళ్ళయింది కదా, బీపీ వచ్చింది. బీపీ రప్పిస్తుంది మీ ఆవిడ ఒక్కోసారి రప్పిస్తుంది. నిజం చెప్పి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పట్లా ఎవరో. వాక్యం ఎవరికి నచ్చట్లేదా? సరే వాక్యాలు ఇన్వాల్వ్మెంట్ అవుదాం. సరే, దేవునికి వాక్యం చెప్తుంది. నెంబర్ 1 మొట్టమొదటి మాట ఏంటంటే, నరుని కోపం దేవుని నీతిని, నీ పట్ల ఆయనకున్న ఉద్దేశాలు సఫలపరచబడాలంటే నువ్వు కోపపడకూడదు. సరే, కోపం మానవ సహజం కాబట్టి, సహజ సిద్ధం కాబట్టి కోపపడ్డావు. ఏదో మానవ సహజం, మన బ్లడ్లోనే ఉంది కాబట్టి ఉద్రేకత, కోపం, ఆవేశం ఉంది కాబట్టి కోపడితే పడ్డావు. భార్య మీద పడ్డావు, పిల్లల మీద పడ్డావు, తల్లి మీద పడ్డావు, తండ్రి మీద పడ్డావు, అన్న మీద, చెల్లి మీద, ఎవరి మీద కోపడ్డావో నాకు తెలియదు. పోయిన వారం అంట మా పాస్టర్ గారు గమనించిందంట, నేను గమనించాల. అన్నదమ్ములు సహోదరుల గురించి చెప్తున్నాను కదా. చైతన్య ఏమో వాళ్ళ చెల్లెంక చూస్తున్నాడు అంట, మనోజ్ ఏమో తన చెల్లెంక చూస్తున్నాడు, ఇంకొకళ్ళు ఎవరో ఋషి ఏమో జాబిలెంక చూస్తున్నాడు అంట. వీళ్ళందరికీ బాగా టచ్ అయింది వాక్యం. ఇప్పుడు మీరు కూడా మీలో ఎవరైనా ఒకరి ఎడల ఒకరు కోపం కలిగి ఉన్నారేమో. ఒకరి ఎడల ఒకరు కోపం కలిగి ఉంటానికి కాదు దేవుడు నిన్ను నన్ను పిలుచుకుంది. లోకంలో నుంచి, పాపంలో నుంచి, శాపలోంచి నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకుంది ఒకరి మీద ఒకరు కోపం పెట్టుకుంటా కాదు. చూడండి వాక్యం, యోహాను సువార్త 15:17. దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నీలో మంచితనం ఉందనా? నువ్వు మంచోడు అనా? ధనం ఉందనా? బంగారం ఉందనా? చదువమ్మా. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనన్నది. సరిగ్గా స్పష్టంగా కొంచెం గట్టిగా చదువమ్మా, వినబడతలేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను చెప్పుచున్నాను అనుందా, ఆజ్ఞాపించుచున్నాను అనుందా? ఇది సాధారణమైన మాటగా మనం తీసుకోకూడదు. ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. మీలో ఒకరి ఎడల ఒకరు కోపం కలిగి ఉండకూడదు. ఏం కలిగి ఉండాలి మీలో ఒకరి ఎడల ఒకరు? ఎందుకని? దేవుడు ఏమై ఉన్నాడంట? అది చెప్పిన మిమ్మల్ని దేవుడు దీవించును గాక. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. నువ్వు దేవుని నమ్మానని చెప్పుకుంటున్నావు, కానీ నీ సహోదరుని ద్వేషిస్తున్నావు, కోపం పెట్టుకున్నావు అంటే అసలు నీకు దేవుడు అంటే అర్థం కాల. మా డ్రమ్మిస్ట్ ఉన్నాడు ఈ రోజున చరణ్ బాబు, ఆడికి ఏదో సమస్య వచ్చిందంట. నా ఇంట్లో నేను సమస్యలోనే ఉన్నా. ఫోన్ చేశాడు పాపం, నేను లిఫ్ట్ చేయలే. అంత అర్జెంట్ అయితే 2వ చేయాలిగా, 3వ చేయాలిగా. 4 సార్లు చేసినా ఫోన్ ఎత్తకపోతే కొన్ని కోపం తప్పలేదు. ఇంటికి వస్తాం మానేశాడు, చర్చికి వస్తాం మానేశాడు. చెరువు గట్టు మీద నక్కలిగితే ఎవరికి నష్టం? ఇప్పుడు నా మేనమావ కొడుకు, నా మేనమావ బతుకున్నప్పుడు నాకు ఎంతో మేలు చేశాడు. నాకు ఆటో ఇచ్చి ఆయన ఖాళీగా ఉండేవాడు ఇంట్లో. నాకు ఆటో ఇచ్చి ఆయన ఖాళీగా ఉండేవాడు. నా మేనమావ లేడు, నా మేనమావ కొడుకు మేలు చేయాలనుకుంటానా, కీడు చేయాలనుకుంటానా? కదండి. దావీదు ఉన్నాడండి, యోనాతాను ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్. యోనాతాను చాలా మేలు చేశాడు దావీదుకి. యోనాతాను చనిపోయాడు.
యోనాతాను చనిపోయి దావీదుకు ఒక ఆలోచన వచ్చింది, నా స్నేహితుడైన యోనాతాను నిమిత్తం నేను ఎవరికైనా మేలు చేయడానికి తన కుటుంబంలో వంశంలో ఎవరైనా మిగిలిన్నాడు. ఎవరో మెఫీబోషెత్ తీసుకొచ్చి భోజనం దగ్గర కూర్చోబెట్టి అద్భుతమైన ఆశీర్వాదం గొప్ప దీవెనిచ్చాడు లేదా దావీదు? మరి నా మేనల్లుల పట్ల నేను మంచి చేయాలనుకుంటాను, చెడు చేయాలనుకుంటాను? వాళ్ళకు మేలుపోతే నాకు కీడు ఎదురవుతుందండి. నిజం, ఇది వాస్తవం. మీరు నమ్మిన నమ్మకపోయినా కొంతమంది అనుకో పాస్టర్ గారు ఉన్నాడు పట్టించుకోవట్లేదు, వీళ్ళ రోడ్ల కన్నా తల్లిదండ్రులకే లేదు ఈ రోజున. ఓ మాటలు చెప్పాలంటే అవునా కదండి? నిత్యం ఆ బాప అనే అమ్ముందే, మా అమ్ముందే వీళ్ళకి బాప కదా, ఈ మేనలను పట్టుకుని రోజు తిడుతుంది. కోపంతో కాదు, ఒరే ఆ ఇల్లు ఏంట్రా, మీరు వెళ్ళేటప్పుడు ఇల్లు చూడండి, వీడికి సిగ్గన అవుతుంది. ఈ వెళ్తే ఇల్లు చూసి ఒక మాట అనండి, వచ్చే వారానికన్నా రెడీ చేసుకుంటాడు కొంపని. ఎవరిదో అనకూడదు, వాళ్ళ కొంప కూడా ఉండదండి, వాళ్ళు కూడా నీట్గా ఉంటున్నారు ఈ రోజున. అన్నందుకు దేవుని క్షమించాలి, దేవుని స్తోత్రం చెప్పండి. ఒరే ఆ బట్టలు ఏంట్రా, ఇల్లు ఏంట్రా, వాకులు ఏంట్రా అని రోజు తిడుతుంది, అల్లులను పట్టుకుని కోపపడుతుంది. ఆ కోపం వెనకాల పాపం లేదు. 2 రకాల కోపాలు సబ్జెక్టులోకి వచ్చేస్తున్నా. కోపం 2 రకాలు, చెప్పండి ఎన్ని రకాలు? 1 మంచి కోపం, 2 చెడ్డ కోపం. ఎదుటివాడు బాగుపడాలని కోపపడు, తప్పులేదు. ఎదుటివాడు చెడిపోవాలని కోపపడం మాకు. అంటే మంచి కోపం అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు మా అమ్మ మేనల్లుల మీద రోజు కోపపడుతుంది. ఈ కోపం వెనకాల తన ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళు బాగుపడాలన్నా పాడైపోవాలన్నా? బాగుపడాలి. ఇప్పుడు ఆమె కోపం మంచిదా చెడ్డదా? మంచిది. ఇప్పుడు మా ఇంటి పక్కనే నవీన్ ఉన్నాడు, నవీన్ కారు కొన్నాడు, నాకు కోపం వచ్చేస్తుంది. నవీన్ మంచి సూటు బుట్టు వేసాడు, నాకేం వచ్చేస్తుంది? మంచి అందమైన భార్యను చేసుకుని పెళ్లి చేసుకున్నాడు, ఆ భార్య ఒంటి నిండా బంగారం పెట్టేశాడు, ఇప్పుడు నాకేం వచ్చేస్తుంది? దీన్ని ఏమంటారు? చెడ్డ కోపం. ఏం కోపం? మా అమ్మకున్న కోపం ఏంటిది, నాకున్న కోపం ఏంటి? ఎక్కడ చూసారు మీరు? సబ్జెక్ట్ పరంగా చెప్పారా? సరే అయితే దేని స్తోత్రం చెప్పండి. కానీ అసూయతో కూడిన కోపం, చెడ్డ కోపం, మారవలేకపోతాం. ఆడు కొంటే నేను కొనాలి, కానీ నేను వేసుకోవాలి కానీ ఆడేసుకుంటాను. చెడ్డ కోపం, ఇది దుర్బుద్ధి అంటారు దీన్నే. అర్థమవుతుందంటే నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. నెంబర్ 1, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నెంబర్ 2, కోపపడుడి. తప్పనిసరి స్థితుల్లో కోపపడండి, కానీ పాపం అక్కడ తర్వాత ఇంకొక ఎక్స్ప్లెయినింగ్ ఉంది. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. సూర్యుడు పైకి వస్తున్నాడు, ఉదయిస్తున్నాడు. ఉదయించేటప్పుడు బలంతో వస్తాడా, బలహీనంగా వస్తాడా? మనం చెప్పాలి. మంచి బలప్రభావంతో వస్తాడు, తగలబెట్టేద్దాం జనాలని వస్తాడా? సాయంత్రం అస్తమయ్యేసరికి సూర్యునిలో ఉన్న ప్రభావం ఏమైపోద్ది? తగ్గిపోద్ది. అవునా? ఉదయం నువ్వు కోపడితే సాయంత్రం అయ్యేసరికి నీ కోపం కూడా సూర్యుడు అస్తమించినట్టు, సూర్యునిలో ఉన్న ప్రభావం తగ్గిపోతున్నట్టు నీ కోపంలో ఉన్న ప్రభావం కూడా సాయంత్రానికి ఏమైపోవాలి? పొద్దున్న భార్య మీద కోపడ్డావు, నువ్వు పనికి వెళ్ళిపోయావు, బాగానే నువ్వు కోపండి కానీ ఏడుతాను కూర్చున్న అమ్మగారు, ఆమె ఏడిసిందా, ఇక నీకు వెళ్ళిన పని కూడా అవ్వదు. జాగ్రత్త. ఎవరినైనా ఏడిపించను కానీ కట్టుకున్న భార్యను మాత్రం ఏడిపించగలరు. అనుభవంతో చెప్తున్నాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా ఇల్లాలు నవ్వుతూ ఉంటేనే భర్తకి సిరి సంపదలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి భర్తలారా, అందుకునే పౌలు గారు ఏమని చెప్పారు తెలుసా? పౌలు గారు ఏం చెప్పారు తెలుసా? సహోదరులారా, మీ భార్యలతో జ్ఞానము కలిగి కాపురం, భార్యలారా మీ భర్తలతో జ్ఞానం కలిగి చెప్పలా. ఎవరికి చెప్పాడు? ఎందుకని? వాళ్ళు కొంచెం బలహీనులరా బాబు, పొగిడితే ఉప్పు అయిపోతారు, తిడితే కుంగిపోతారు, వాళ్ళు కొంచెం తేడా అంటే వేరే అనుకోమని దేవుని స్తోత్రం కలిగిన వాళ్ళ కొంచెం స్త్రీ బలహీనమైన ఘట్టంరా బాబు, అందుకని జ్ఞానంతో కాపురం చేయండి అని పౌలు గారు కూడా చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే మా పాస్టర్ గారి మీద నేను బాగా కోపడతా. ఎందుకు తెలుసా? అంత ప్రేమ నాకు నా భార్య అంటే. ఎంత కోపం అంత ప్రేమ ఉంటుంది లోపల. సాయంత్రానికి బాదం పాలు తీసుకురమ్మంటావా? ఏం చేయాలి? వాళ్ళకి ఇష్టమైనవి అడగకపోయినా తీసుకురావాలి. ఒకప్పుడు అడిగినా తీసుకురాము మనం, కానీ వాళ్ళ అలకలో ఉన్నప్పుడు, మనం తిట్టినప్పుడు, వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి తెస్తే ఆ కన్నీరంతా ఇట్లా తుడిచేసుకుని థ్యాంక్స్ అండి, అది కూల్ చేయాలి మనం. వాళ్ళు చల్లగానే ఉంటేనే మనం బతుకుతాం. వాళ్ళు వేడిగా ఉన్నారో మనం తగలడిపోతాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి భర్తలారా, మీ భార్యలతో జ్ఞానము కలిగి కోపడితే పడ్డారో సాయంత్రానికి చక్కగా ఆమెకి ఇష్టమైన పలహారాలు ఫ్రూట్స్. మా ఆవిడకైతే కలాకని ఇష్టం, చక్కగా బాదం పళ్ళు ఇష్టం. నాకేమి ఇష్టం మా ఆవిడని అడగండి, చెప్పుద్దేమో. అమ్మ నాయనో, వేసారుగా. ఈ స్త్రీలందరూ సుజనపక్షంగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంచెం లేట్గా చెప్పినా లేటెస్ట్గా చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. సరే, వాక్యంలోనికి వచ్చేయండి. ఇప్పుడు
మత్తయి శుభార్త 5వ అధ్యాయం 22వ వచనం. మత్తయి శుభార్త 5వ అధ్యాయం 22వ వచనం. సహోదరుడు కోప్పడేవారు ఉండకూడదు, కోప్పడితే మీ పట్ల దేవుని చిత్తం నెరవేర్చబడదు. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు అమ్మ బాబోయ్ నరకాగ్నికి తోడబుట్టిన అన్నదమ్ములారా, తోడబుట్టిన అక్క చెల్లెమ్ములారా, దూషించుకుంటున్నారా ఒకళ్ళనొకళ్ళు, ద్వేషించుకుంటున్నారా ఒకళ్ళొకళ్ళు, గాయపరుచుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళు, పనికి మాలనోడా పనికి మాలిన. నేను అనకూడదు, బూతులు వచ్చేది. మరి మీరు తిట్టే తిట్లు నేను విన్నాను కాబట్టి చెప్పేస్తున్నాను. దేవుడు నన్ను క్షమించును గాక. చైతన్య తిడుతున్నా మీ చెల్లె? తిట్టట్లేదా? నువ్వు తిడతావు పోనీ? అసలు అలాంటి మాటలు మీ నోటంటే నేను ఎప్పుడు వినలా. నిజంగా చైతు వెరీ గుడ్ బాయ్. ఇంకా చెప్పొచ్చు కానీ ఇంగ్లీష్లో నాకు రాదు. ఇండోసెంట్ బాయ్ ఏదో అంటారు కదా, అంటే దాని అర్థం ఏంటి? నిజంగా చైతుని బట్టి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ మా కిరణ్ గేడు మాత్రం ఇండోసెంట్ కాదు, ఈడు డేంజరస్ బాయ్. చెప్పండి, ఈడేంటిడు విన్నట్టే ఉంటాడు కానీ వినడం. సరే వాక్యలోకి వచ్చాను. సహోదరుని చూచి ద్రోహి అనకూడదు, సహోదరుని చూచి ముజిజమ్మ పాస్టమ్మా వ్యర్థుడా అనకూడదు. నెంబర్ 1. తర్వాత ద్రోహి. నీకన్నా తగ్గింపు స్థాయిలో ఉన్నాడేమో, నీకు 2 అంతస్తులు ఉన్నాయి, అతను పూరి గుడిసెలో ఉన్నాడేమో, నీకు మంచి బట్టలు ఉన్నాయి, అతనికి బట్టలు లేవేమో, నీ స్థితి అలాంటిదైనా కావచ్చు. నీ సహోదరుని చూసి నువ్వు నీచంగా చూడకూడదు, ఎందుకంటే నీ రక్త సంబంధి కనుక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే తర్వాత మాట, ప్రసంగి గ్రంథం 7:9 అందరూ తీయాలి. ఋషి బైబిల్ ఒళ్ళో పెట్టుకోమ్మా. అది బైబిల్ ఎవరు కాళ్ళ దగ్గర పెట్టకండి. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపం సుఖ నివాసం చేయును. నివాసము అంటే ఏంటండి? ఉండటం, వసించటం. ఇప్పుడు నేను మా ఇంట్లో నివసిస్తున్నా అంటే నేను మా ఇంట్లో ఉంటున్నా అంటే కోపం ఇప్పుడు ఎవరి హృదయంలో ఉంటుందంట? సహజంగా బుద్ధిహీనుల అంతరింద్రియంలో హృదయంలో సుఖ నివాసం చేస్తుంది. ఇక దానికి రెస్ట్ ఉండదంట. ఆత్రపడి కోపపడదు. కొంతమంది కోపపడడానికి ఆత్రపడతారు, చాలా కోపపడడానికి ఆత్రపడతారు. మీకు మూలవాక్యం మొదటి వాక్యం యాకోబు పత్రిక 1:21 చదివించాను కదా. మాట్లాడడానికి వేగిరపడాలి, వినటానికి వేగిరపడాలి, కోపపడడానికి నిదానించాలి. మనము మాట్లాడడానికి నిదానించాం. ఏమండి, నిదానిస్తావా? వేగంగా మాట్లాడతాం. కోపం విషయంలో నిదానించు వాడై ఉండాలని వాక్యం చెప్తుంది. కానీ మనం కోపం విషయంలో వేగంగా ఉంటాం, వినటానికి వేగిరపడం. వినదగు నెవ్వరు చెప్పిన వినినంతన వేగిరపడక వివరింపదగును కనికల్ల నిజము తెలిసిన మనుజుడపు మహిళ. వినదగు నెవ్వరు చెప్పిన అంటే దాని అర్థం చిన్నోడు చెప్పినా, పెద్దోడు చెప్పినా, మంచోడు చెప్పినా, చెడ్డోడు చెప్పినా, పక్కింటోడు చెప్పినా, ఇంట్లోడు చెప్పినా, బయటోడు చెప్పినా, ఎవరు చెప్పినా ఇను. పూర్తిగా ఎండో సగం విని అంతా నాకే తెలిసి అంటే విరవీగిపోతారు, లేచిపోతూ ఉంటారు, కోప్పడిపోతూ ఉంటారు. పూర్తిగా వింటేనే కదా తెలిసేది సత్యం ఏంటో. పూర్తిగా వినాలి. వినరు బుద్ధిహీనులు, పూర్తిగా వినరు. సబ్జెక్ట్ పూర్తిగా వినరు, సగం వినేసి ఈడంతేంటో చూద్దాం అని మీదకి వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంగమా, ఆత్రపడి కోపపడొద్దు. బుద్ధిహీనుల అంతరం ఏందో కోపం సుఖ నివాసం చేయను. కీర్తన 37:8 చూడండి. కీర్తన 37:8. నేను ఇంకా అంశంలోకి వెళ్ళా, లోతుల్లోకి వెళ్ళా, ఉపోద్ఘాతంలోనే ఉన్నా. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. నా వెనకాల చెప్పండి. కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, అది కీడుకే కారణం. ఇప్పుడు నేను మీ మీద కోపం కలిగి ఉన్నానంటే ఎవరికి లాసు? తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. చదువుకున్నాం కదండి పద్యాల్లో, పాటల వరకేనా? ఈరోజు ఎవరికి రోగాలు ఎక్కువ వస్తాయి తెలుసా? అలా ఆత్రపడి కోపపడే వాళ్ళకి, కోపం ఎక్కువగా ఉన్న వాళ్ళకి బీపీ వస్తుంది, తర్వాత షుగర్ వస్తుంది, తర్వాత ఇంకోటి వస్తుంది. కాబట్టి సంగమా, శారీరకంగా నిన్ను కృంగజేస్తుంది కోపం, స్పిరిచువల్గా నిన్ను కృంగజేస్తుంది కోపం. ఒకటి, శారీరకంగా రోగాలు వస్తాయి కోపం కలిగి ఉంటే. 2, దేవుని చిత్తం నీ ద్వారా నెరవేర్చబడాల్సింది నెరవేర్చబడదు. నిద్రపోయేవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నిద్రపోతున్నావా? మెలకుగా చెప్పండి. ఇప్పుడు
మీలో ఎవరైనా నేను వాక్యం బాగా చెప్పాలని ప్రార్థన చేస్తే దయచేసి ప్రార్థన చేయొద్దు. ఆల్రెడీ నేను గంట ప్రార్థన చేసుకున్నాను. పొద్దున్న గంట ప్రార్థన చేసుకున్నా ఇక్కడ వాక్యం నడిపింపు కోసం. మీరు ఎవ్వరూ నా కోసం కళ్ళు మూసి ప్రార్థన చేయొద్దు. కళ్ళు మూసారా నేను మీ అందరి ముందు పరువు తీసేస్తా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు సామెతలు 27:3 మంచి విషయాలండి, చక్కని విషయాలండి, చక్కని శ్రేష్టమైన వర్తమానం అండి, ఆరోగ్యకరమైన వర్తమానం అండి. ఈరోజు మీకు వచ్చిన వాళ్ళందరూ ధన్యులు. ఈరోజు రాయి బరువు ఇసుక భారం, సామెతలు 27:3 అండి. రాయి బరువు ఇసుక భారము, మూడిని కోపము, ఆరింటికంటే. ఇప్పుడు నా వైపు చూడండి, ఇదిగోండి ఇటు చూడండి, బుజ్జిగారు చూడండి. ఇదేంటిది? రాయి. ఇదేంటిది? ఇసుక. ఒకసారి ఇటన్నా మా నువ్వు కూడా త్వరగా వచ్చే చేతి మీద పెట్టుకో సార్. ఇదేంటిది? నేను స్టూడెంట్ అయిపోయావు, నేను పిలవకూడదు, ఇక నుంచి పిలవనులే. ఇదేంటిది? ఇసుక. ఇదొక కింటా ఉంది, ఇదొక కింటా ఉంది. ఇట్లా ఇదొక ఇది కనబడతలే ఈ బ్యాచ్. నువ్వు వెళ్ళిపో, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పు, ఇదేంటిది? ఇదేంటిది? రాయి. ఎంత ఇదొక కింటా ఉంది, ఇదొక కింటా ఉంది. ఎంతసేపు మోయగలుగుతాను? అంతేనా? అంతేనా? రోజంతా మోస్తే? ఇంకో మాట చెప్పండి. భుజాలు పడిపోతాయి అంట నౌజీ అంటుంది. మరి ఏం మోసేసావో నువ్వు, ఏ అనుభవంతో చెప్పావో? పురుషులు చెప్పండి. సాయంత్రం దాకా ఎత్తినట్టే ఉందనుకోండి మీ తల మీద, కింట రాయి, కింట ఇసుక మీరు మోస్తానే ఉన్నారు పొద్దునుంచి సాయంత్రం దాకా. సాయంత్రానికి మీ బాడీ ఎలా ఉంటుంది చెప్పండి ప్లీజ్? వణికిపోద్ది, ముద్దు మారిపోద్ది, భుజాలు అడిపోతాయి. చెప్పమ్మా, ఏదో చెప్పమ్మా. లిఖిత నీరసం వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతాం. ఈ రెండింటికంటే బరువు అయింది ఏంటంటే ఇప్పుడు చదవండి. ఈ రెండింటికంటే బరువు ఏంటిది? ఈ రెండింటికంటే బరువు ఏంటిది? మరి నీ సహోదరుని మీద కోపం ఎన్నాళ్ళుగా మోస్తున్నావు? ఇప్పుడు మీ శరీరం పరిస్థితి ఏమైపోద్ది? భుజాలు అడిపోద్ది అన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా. నీరసం వస్తుంది, కళ్ళు తిరిగితే అన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రాయి బరువు, ఇసుక భారము, ఈ రెండింటికంటే కోపం ఇంకా బరువైందంట. మీరు కూడా మీ పొరుగు వారి మీద ఎవరైనా కోపం పెట్టుకుంటే మీ హృదయంలో బరువు ఉండే కొద్దీ బరువు పెరిగిపోద్దా తగ్గిపోద్దా? పెరిగిపోద్ది. హృదయంలో భారం పెరిగే కొద్దీ, హృదయంలో భారం పెరిగే కొద్దీ మీ హృదయంలో మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తుంది. మీ హృదయంలో ఉన్న కోపం సమాధానం లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, శాంతి లేకుండా చేస్తుంది. తినటానికి తిండి కూడా తిన్నవదో. ఈ కోపం రోజుల తరబడి ఉంటే ద్వేషంగా మారుద్ది, ద్వేషంగా మారితే నరహత్య చేసే స్థాయికి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందండి అన్నమాట. కయ్యను హేబెల్ మీద ఏం చూపించాడు? ఇప్పుడు ఉపోద్ఘాతం అయిపోయింది. 10 సందర్భాలు చెప్తాను. ఎన్ని చెప్తాను? 10 సందర్భాలు 10 నిమిషాల్లోనే ముగించేస్తా, కంగారు పడకండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నెంబర్ 1 తీయండి. ఆదికాండం 4:5 త్వరగా మీరు ఎంత త్వరగా తీస్తే అంత త్వరగా ముగిస్తా. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతను తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ఇదిగో మన సబ్జెక్ట్ ఏంటంటే పరమగీతం 1:6 సహోదరులు షులమితి మీద కోపగించారు. ఇక్కడ సహోదరుడు షులమితి స్థాయిలో ఉన్న హేబెల్ మీద కోపగిస్తున్నాడు. అర్థం చేసుకోండి సబ్జెక్టు. ఇప్పుడు కయీను మిక్కిలి కోపగించాడు. దేవుడు వచ్చి మాట్లాడాడు, నీ కోపం తీసుకో, వాకిట పాపం ఉంది, జాగ్రత్త, అది నేను ఏలుబడి చేస్తుంది అని దేవుడు హెచ్చరించాడు. అయినా కూడా కయీను తమ్మునితో సమాధాన పడ్డా? పడలేదు, మీద పడి చంపేశాడు. తద్వారా కయీను మీదకి ఏమొచ్చింది? అందరూ చెప్పాలి. దేశదిమ్మరి అయిపోయాడు. దేశదిమ్మరి అవడం అనేది దేవుని చిత్తం కాదు, కానీ దేశదిమ్మరి అయిపోయాడు. వై? కారణం ఏంటి? కయీను కోపం దేవుడు తన పట్ల ఉన్న చిత్తాన్ని తృణీకరించేలా చేసింది. అసలు మొట్టమొదటి విశ్వాసం ఎవరో తెలుసా? కయీనే. మొట్టమొదటి అర్పణ తెచ్చింది ఎవరో తెలుసా? కయీనే. ఇంతకుముందు చెప్పాను మీకు, నేను దశమ భాగం ఇస్తానండి, నేను కోపం తీసుకోనంటే కుదరదు.
నువ్వు అర్పణ అర్పించేటప్పుడు నీ సహోదరుని మీద కోపం ఉంటే ముందు నీ అర్పణ అక్కడ వదిలిపెట్టే, కానుక పెట్టులో ఏమాక నీ అర్పణ అక్కడ పెట్టేసి ముందుగా వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి నువ్వు కానుక పెట్టులో అర్పణ. అంటే నువ్వు సహోదరుని మీద కోపం పెట్టుకుని కానుక పెట్టులో వేసే కానుక కూడా నీకు దీవెన కాదంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్క సంఘంలో గురించే మీరు మాట్లాడుకోవద్దు. ఒక తల్లి కడుపున పుట్టిన రక్త సంబంధులు ఎవరైనా కానీ మీకు ఈ రోజు వరకు మాట్లాడలేకపోతే వాళ్ళు ఎన్నైనా అనుకోండి, మీకు సిగ్గు లేదు అనుకోనివ్వండి, మీరు మిమ్మల్ని చిన్నసూపు చూడనివ్వండి, మీకు ఇంకొకటి అనుకోండి, మీరు వెళ్ళి చేతులు చేయగలిపి షాలోమ్ అని చెప్పండి, సమాధానం అని చెప్పండి, మీకు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి తలుపులు తెరవబడతాయి, లేకపోతే తలుపులు మూయబడతాయి. మీ రక్త సంబంధికుల దగ్గరకు కూడా వెళ్ళి అవసరమైతే షేకండి ఇచ్చి సమాధాన పడండి. ఈరోజు కయీను హేబెల్ మీద ఎందుకు కోపడ్డాడు? నేను ప్రశ్న అడుగుతున్నా, చెప్పండి. ఎందుకు కోపడ్డాడు? వాక్వే చెప్పు చూడండి. యోహాను మొదటి రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 వచ్చిన. త్వరగా టైం లేదు నాకు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11 వచ్చిన. కోపడ్డానికి గల కారణం ఏంటి? ఆ కారణం మంచిదైతే పర్లా, మనం ఒకరినొకరు ప్రేమ. అమ్మా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11 వచ్చినేనా? 3వ అధ్యాయం 11 వచ్చిన. అద్దిగది మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. అదిగో క్వశ్చన్ మార్క్. వాడు అతను ఎందుకు చంపాడు అసలు? ఆన్సర్ చెప్పండి. తన క్రియలు చెడ్డవియో, అదుగో తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండుట గనుకనే కదా. చాలు. ఇప్పుడు పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా షులమితిని చూసి సహోదరులు ఎందుకు కోపగిస్తున్నారు? ఈ సహోదరులు భక్తిహీనులు, ఈ షులమితి భక్తి గలది. అంతే, సింపుల్. నువ్వు బాగా అర్పణిస్తున్నావు, నీ పక్కన వాళ్ళు బాగా అర్పణ ఇవ్వట్లా. నువ్వు మంచి కానుకిస్తున్నావు, నీ పక్కన వాళ్ళు కానుక ఇవ్వట్లా. ఈ కానుక ఇవ్వలేనటువంటి వాళ్ళు ఇచ్చే వాళ్ళ మీద కోపడతారు. ఇస్తేనే భక్త, ఎందుకు ఇస్తున్నావు అంటారు. కయీను సహోదరుని మీద హేబెల్ మీద కోపపడ్డాడు. కయీను మనపూర్వకంగా అర్పణ ఇవ్వలా, హృదయపూర్వకంగా అర్పణ ఇవ్వలా. ఇచ్చేవాళ్ళు అనేక రకాల వాళ్ళు ఉంటారు. నా వైపు చూడండి జాగ్రత్తగా. అందుకని మోషేతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మోషే అందరూ వింటారు నా వైపు, ఎందుకు చూస్తున్నా? నా వైపు చూడాలి. మోషే మనపూర్వకంగా ఇచ్చే వాళ్ళ దగ్గరే తీసుకో అన్నాడు. అంటే ఇచ్చేవాళ్ళలో సనుగుతా ఇచ్చేవాళ్ళు ఉంటారు, గొనుగుతా ఇచ్చేవాళ్ళు ఉంటారు, అయిష్టంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు, బలవంతంగా. అందుకని ఈ వచనాలను ఎత్తిపెట్టి పౌలు గారు కొరింథీ పత్రికలో కొరింథీ సంఘానికి ఏం చెప్పాడంటే, మీలో సనుగు కొనకయ్యు, బలవంతముగా కాకయు, పిసినారితనముగా కాకయు, సంతోషముగా, ఆనందంగా, ధారాళంగా, వర్ధిల్లిన కొలది ప్రభువుకి ఇవ్వాలని పౌలు చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కయీను హృదయపూర్వకమైన అర్పణ కాదు, ఇస్తున్నాడు కానీ అయిష్టంగా ఇస్తున్నాడు. ఇవ్వనా వద్దా, కొంత తీస్తా, ముందుకి వెనక్కి పిసినారితనంగా ఇస్తున్నాడు, అయిష్టంగా ఇస్తున్నాడు. హృదయం మీరు ఇచ్చే కొంతైనా ఎలా ఇవ్వాలి? దేవునికి ఇచ్చేటప్పుడు దైవజనుడికి ఇస్తున్నట్టు ఇస్తే మీకు ఫలితం ఉండదు. దేవునికి ఇస్తున్నామని మూమెంట్ ఉంటేనే మీకు ఆశీర్వాదం వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా సబ్జెక్ట్ ఒకటే, కయీను హేబెల్ మీద ఎందుకు కోపడ్డాడు? కయీను క్రియలు చెడ్డవియో, హేబెల్ క్రియలు మంచివి. నా వెనకాల చెప్పండి. కయీను క్రియలు చెడ్డవియో చెప్పరా, హేబెల్ క్రియలు మంచివియో. ఇప్పుడు నేను ఓ మాట చెప్తాను, కోపపడమాకండి, బాధపడమాకండి. మీలో ఎవరైనా మీ ఇతరుల మీద కోపపడుతున్నారంటే మీలో ఏ క్రియలు ఉన్నాయని అర్థం. ఎక్కడి నుంచి ఎవరి మీద కోపపడతారా? కోపం పెట్టుకుంటారా? మీరు కోపపడితే ఎవరి సంబంధులు? మీరు సహోదరి చదివారు కదా, కయీను వంటి వారమై ఉండరాదు. ఎందుకు? కయీను దుష్టుని సంబంధి. కోపపడే ప్రతి ఒక్కడు దుష్టుని సంబంధి. ప్రతి ఒక్కడంటే మంచి కోపం కలిగిన వాళ్ళు కాదు. తల్లిదండ్రులు పిల్లల మీద కోపడతారు, టీచర్ స్టూడెంట్స్ మీద కోపడతారు, ఇది సహజం. పెద్దవాళ్ళు పిల్లల మీద కోపడతారు, సహజం. రే దారిలో సరిగ్గా వెళ్ళరా బాబా, రే 2 చేతులు వదిలేస్తానట్రా, సరిగ్గా పట్టుకో, అవసరంతో వేస్తారు. అవును కదండి. పెద్దవాళ్ళు పిల్లలు అవసరంతో 2 దెబ్బలు వేస్తారు. రోడ్డు మీద తిన్నంగా వెళ్ళరా, ఫోన్ మాట్లాడతారు, డ్రైవింగ్ చేయమాకరా, కోపడతారు. తప్పలేదు, అది మంచిది. మంచి కోపం పడే వాళ్ళ గురించి నేను చెప్పట్లా. చెడ్డ కోపం కలిగిన, ఇదిగో కయీను వంటి కోపం కలిగిన వాళ్ళందరూ కూడా దుష్టుని సంబంధులే అని వాక్యం చెప్తుంది. ఈ రోజు నుంచి మరి కోపం కలిగి ఉంటారో కోపాన్ని తీసేసుకుని తగ్గించుకుని నెమ్మది కలిగి ఉంటారో మీ ఇష్టం. తగ్గించుకున్నవారు హెచ్చించుకున్నవారు తగ్గించబడతారు. మరి మీరు హెచ్చించుకుంటారో తగ్గించుకుంటారో మీ ఇష్టం. ఒక మాట అయిపోయింది. రెండో మాట, ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం.
చాలా స్పీడ్గా చెప్తున్నాను నేను. ఆదికాండం 37వ అధ్యాయం. అతని సహోదరులు తమ తండ్రి కంటే అందరిగా ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి, చాలు. ఇప్పుడు నా వైపు చూడండి. యాకోబుకి 12 మంది పిల్లలు కదండి. ఆఖరోడు ఎవరో? యోసేపు. తర్వాత బెన్యామీను ఉన్నాడు అనుకోండి. యోసేపు చిన్నవాడు కదా అని తండ్రి చేత ఏమవుతున్నాడంట? ఎక్కువగా ప్రేమించబడుతున్నాడంట. తండ్రి వలన ఎక్కువగా ప్రేమించబడటం చూసి సహోదరులు యోసేపు మీద ఏం చేశారంట? పగబెట్టుకున్నారంట. జేమ్స్ అయ్య గారు చెప్పారు, గుర్తుందా? ఈ మధ్యకాలం కూడా షార్ట్ వీడియో కట్ చేశా. ఒక బిడ్డ పుట్టాడంట భార్య భర్తకి. వాడికి 5 స్టార్లు చాక్లెట్లు అన్నీ ఇస్తున్నారంట. ఆడు కొంచెం పెరిగిపోయి 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చాక ఆడికి చెల్లి పుట్టిందంట. ఎవరు పుట్టారో? ఇప్పుడు ఎవరిని ఎత్తుకుని ఎవరిని వదిలేస్తారో? పుట్టిన బిడ్డని ఎత్తుకుని 3 సంవత్సరాలను వదిలేస్తారు. ఇప్పుడు ఎవరు తెచ్చిన చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ ఎవరికి తెస్తున్నారు? ఈ పుట్టిన పాపకి ఎత్తున్నారంట. ఈ పుట్టిన పాపని ముద్దెట్టుకుంటున్నారంట. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ఓడికి ఏమొచ్చిందంట? హృదయంలో కోపం వచ్చిందంట. నాకు ఎవరు ఎత్తలేదు చాక్లెట్, నన్ను ఎవరు ముద్దెట్టుకుంటలేదని. అందరూ ఎవరు లేనప్పుడు వాళ్ళ అమ్మ పాత్రలు కడుక్కుంటుంటే వీడు వెళ్ళి ఏం చేశాడంటే ఆ చంటి బిడ్డను తీసుకుని ఉయ్యాల్లో నుంచి తీసుకుని వెళ్ళి వాషింగ్ మెషిన్లో పడేయడంట. చచ్చిపోయిందంట. అందుకని తల్లిదండ్రులారా, మీకు 2 పిల్లలుంటే సమానంగా చూడండి అమ్మా. ఏసు రాక్తమే చేయో అమ్మా. మా అమ్మమ్మకు ఉన్నది 1 ఎకరం, ఉన్నది 4 కొడుకులు, 2 కూతుళ్ళు. దానికోసం వీళ్ళ కొట్లాట్లు మామూలుగా ఉన్నాయా? నేను అంటానమ్మా, నువ్వు బతుకున్నగానే దాన్ని తెవిల్చేసి పోమ్మా, లేకపోతే నువ్వు చచ్చాక వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతారంటాను నేను. ఉన్నది 1 ఎకరం, ఆ ఎకరాన్ని కొట్టేసుకుని చచ్చిపోతున్నారు. మా ఇంట్లో విషయాలు చెప్తాను, ఎవరి విషయాలు నాకెందుకు? దేవుని స్తోత్రం చెప్పండి కదా. అమ్మ, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండటానికే దేవుడు నేను పిలిచాడు. తల్లిదండ్రులు మీరు చేసే పెద్ద తప్పు ఏంటంటే, బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఒకటి తెలియదు అనేసాం. పెద్ద తప్పు ఏంటంటే తల్లి అంటే తప్పవా? అదేం తప్పు కాదు కదా. బ్లండర్ మిస్టేక్ అంటే ఏంటి తమ్ముడు? అంతేనా? కరెక్ట్గానే మాట్లాడినా? దేవునికి స్తోత్రం కలిగినగా. పెద్ద తప్పు ఏంటంటే ముందు పుట్టిన వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు, ఆఖరికి పుట్టిన వాళ్ళని తక్కువ. కొంతమంది ముందు పుట్టిన వాళ్ళు తక్కువగా ప్రేమిస్తారు, ఆఖరిగా పుట్టిన వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారు. యోసేపు మీద పగబెట్టుకోవడానికి మూల కారణం అదే. షుల్లమితి మీద సహోదరులు కోపగించడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని చేత షుల్లమితి ఎక్కువగా ప్రేమించబడుతుంది. షుల్లమితి ఎక్కువగా దేవుని ప్రేమిస్తుంది, దేవుడు ఎక్కువగా షుల్లమితిని ప్రేమిస్తున్నాడు. అందుకని ఈ సహోదరులకి షుల్లమితి అంటే గిట్టట్లా. ఇప్పుడు యోసేపుకి ఒక వరం ఉంది. ఏంటి ఆ వరం? చెప్పిన వాళ్ళని దీవిస్తా. చాలా మంది చెప్పారు. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకరి పేరు చెప్తే అడుగుతారు. మరి దేవుని స్తోత్రం చెప్పండి. యోసేపుకి ఏ వరం ఉంది? యోసేపు అన్నలు యోసేపు మీద కోపం పెట్టుకోవడానికి, పగబెట్టుకోవడానికి 2 కారణాలు. ఒకటి, తండ్రి ఎక్కువగా ప్రేమించడం చూసి. 2, రిఫరెన్స్ చదివితే టైం సరిపోదు, అందుకని చెప్పేస్తున్నా. యోసేపు కళలు చెబుతున్నప్పుడల్లా వీళ్ళకి, యోసేపు కళ చెబుతున్నాడు, వీళ్ళకి కొడుతున్నారు. యారా, మేమందరం నీకు సాగిలు పడతామా? మేమందరం నీకు పొరుల దండలు ఆడతామా? నువ్వు నాయకుడు అవుతావా అని చెప్పి యోసేపు కళ చెప్తుంటే ఇలా కోపం వస్తుంది. ఆ కళ్ళలో ఉన్న అర్థం ఏంటంటే మనోడేమో నాయకత్వం చూపిస్తున్నాడు, అందరూ బానిస్తున్నారు. మరి ఎవరికైనా కోపమేగా. ఇప్పుడు మీ అందరూ నాకు పనోళ్ళు, నేను ప్రైమ్ మినిస్టర్ అవుతాను, మీకు కోపం వస్తుందా? నేను మీ దగ్గర మీ ఇంట్లో కూలోడికి పని చేస్తాను, మీరు మంచి అధికారులు ఉంటారంటే మీకేమవుతుంది? భలే సంతోషం. మీరు నా ఇంట్లో కూలోళ్ళు ఉంటారంటే మీకు కోపం వస్తుందా రాదా? యోసేపు మీద అన్నలు కోపగించుకోవడానికి 2వ కారణం ఏంటంటే యోసేపు కలలను బట్టి అన్నలు మరింత పగబట్టారు అని ఉంది బైబిల్లో. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నవీన్ వచ్చి ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు. నాకు రాత్రి దేవుడు కల్లోకి వచ్చాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని. నిజం చెప్పండి, ఎంతమంది చనుక్కుంటారు హృదయంలో? ఏంటా దేవుడు వచ్చేసాడు అన్ని కల్లోకి? అప్పో అమ్మో అయ్యో. తిట్టుకోరా, చనుకోరా. నువ్వు కళ్ళు మూస్తే నీకు వచ్చేదేమో వేరే వస్తాయి, అంతేనా? సద్గుణుడు హృదయంలో నుంచి సద్గుణాలే వస్తాయి, దుర్జనుడు హృదయంలో నుంచి దుర్విషయాలు వస్తాయి. మంచోడు కాబట్టి తెల్లారులు అయితే బైబిల్ పట్టుకుంటాడు కాబట్టి ప్రార్థన చేస్తాడు కాబట్టి పడుకున్నా లేచినా నుంచున్నా తుమ్మినా తగ్గినా ఎవరు వస్తారు అయ్యగారి కల్లోకి? మరి మన కల్లోకి ఎవరు వస్తారా? దేవుని స్తోత్రం కలుగునుగా.
ఎవరో ఒక అమ్మ లేచి నిలబడి నాకు కల్లోకి దేవుడు వచ్చాడంటే అందరూ పగబట్టి గుంపులాడిపోయి ఆరాధనంతా అయిపోయి బయటికి వెళ్ళిపోయాక అవసరమైతే ఆ చెట్టు చివరి నుంచుని అదిగో నవాక అందరి ముందు మెప్పు పొందడానికి కాకపోతే ఎందుకు వచ్చిన సాక్ష్యాలు అయ్యి దేవుడు ఏమన్నా కల్లోకి వస్తాడు అక్క. వీళ్ళిద్దరూ ఈ సాక్ష్యం చెప్తున్న అమ్మ గురించి గుసగుసలో మీకు ఒక విషయం తెలియక అలా గుసగుసలో ఆడుకుంటున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొక్క ఆలకిస్తాడంట. ఆమకాలు వస్తే నీకెందుకు పుట్టింది ఏంటిది అనకూడదు, దాన్ని క్షమించాలి కాక. నీకెందుకు కరిసింది అంటారు కదండి, అందుకని అలా అనుకుంటే ఇలా అన్నా కొంచెం. అతను కల వచ్చింది, దేవుడు అతనితో మాట్లాడాడు, నీకేంటి ఇబ్బంది? అందుకని కదా నువ్వు నవీన్ మీద కోపం పెట్టుకున్నావు. ఊరికి అతని పేరు చెప్తున్నా. కొంతమందికి ఒకళ్ళంటే ఎందుకు ఎట్టండి, ఇప్పుడు రాజీ చక్కగా పాటలు రాస్తుంది, చక్కగా పాటలు పాడుతుంది. ఏమండి ఎవరెవరో పాటలు మనం నేర్చుకుని పాడుతున్నాం. సంఘంలో ఒక 10 మంది అన్న, ఒక 5గురు అన్న, అక్క భలే పాటలు పాడుతుంది, తన అనుభవంలోంచి భలే రాస్తుంది, నేను కూడా నేర్చుకుని పాడతానన్న ఆలోచన ఎవరికి ఉందా? కోపం మాత్రం ఉంటుంది. ఆమె పాటలు రాసేస్తుంది, నేను రాలేకపోతాను. 6 పాటలు రాసేస్తుంది ఇప్పటికి, నిన్న కాక మొన్న వచ్చింది, నేను మాత్రం. ఎవరంటావేంటమ్మా, మన బాబుజీ గారి అమ్మాయి రాజీ, తెలీదా? ఈ పిల్లకి రాజీ అంటే ఎవరో తెలియలేదు ఇంకా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. యోసేపు కలలను బట్టి అన్నలు మరింత పగబట్టారంట. సంఘంలో కూడా జరుగుతున్నదనే. ఒకరు వచ్చి కళ చెప్తున్నారు, దేవుడు నాకు కళలో కనిపించాడండి, దర్శనం ఇచ్చాడండి, దేవుడు నాతో మాట్లాడాడంటే నీకెందుకు కోపం? సహోదరులు షుల్లమితి మీద ఎందుకు కోపగించారు తెలుసా? షుల్లమితి ఆ స్పిరిచువాలిటీ అనుభవంలో ఎక్స్పీరియన్స్ లో ఉంది కాబట్టి సహోదరులకి గిట్టట్లా. దేవుడు వచ్చి షుల్లమితితో మాట్లాడుతుంటే ఈ సహోదరికి గిట్టట్లా. దేవుడు వచ్చి షుల్లమితిని చూస్తుంటే ఈ సహోదరికి గిట్టట్లా. కోపగించుకున్నారంట సహోదరులు షుల్లమితి మీద. నీ అన్నలు కూడా నీ మీద కోపడడానికి గల కారణం ఏంటి తెలుసా? నీ తల్లిదండ్రులు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారనే కారణం కావచ్చు, నువ్వు దేవునిలో భక్తిలో ఎదుగుతున్న కారణం కావచ్చు. నువ్వు చెడ్డవాడవైండి నీ సహోదరుల మీద కోపపడట్లేదు, కానీ నీ క్రియలు మంచివియు నీ సహోదరుని క్రియలు చెడ్డవియు కాబట్టి నీ సహోదరులు నీ మీద ఏం చేస్తున్నారు? కోపపడతాడు. కోపపడే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది తెలుసా? ఈ సబ్జెక్ట్ చెప్పేసి ముగించేస్తున్నా. మిగిలిన 8 మాటలు వచ్చే వారం చెప్తా. వేడి వచ్చేస్తుందమ్మా. మీరు రోజు మంచి ఆహారం తింటున్నారు, నేను రోజు పొట్ట తింటున్నాను. కొద్దిగా దేవునికి మా పాస్టర్ మంచి పెట్టారు కానీ కొద్దిగా తాగల. దేవునికి స్తోత్రం. ఈ 2 మాట చెప్పి ముగించేస్తాను. 12 అయిపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సబ్జెక్ట్ అవ్వాలా, ఎందుకు పరిగెత్తుకుంటా? వచ్చే వారం చెప్తాను మిగతా సబ్జెక్టు. ఇప్పుడు ఈ పాయింట్ తీయండి. ఆదికాండం 50వ అధ్యాయం 15వ వచనం. నీ మీద కోపపడే వాళ్ళ పరిస్థితి చిట్ట చివరికి ఏమైందో చూపించి వాక్యం ముగించేస్తా. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకుని ఇలాగ వర్తమానం పంపిరి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా చెప్పుడని. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని ఏమంటున్నారు ఇప్పుడు వాళ్ళ నోటితో వాళ్ళు? ఏమన్నారు ఇప్పుడు వాళ్ళ నోటితో వాళ్ళు? ఒకప్పుడు కలొచ్చినప్పుడు, అన్నా నా పన నిలబడింది, మీ పనులన్నీ నా పనకి వంగి నమస్కారం చేస్తానంటే అప్పుడు కోపం పెట్టుకున్నారు. ఇప్పుడేమన్నారు వాళ్ళ నోటితో వాళ్ళు? మేము నీ దాసులముగా చెప్పుకుంటున్నాం. ఇంకా కంటిన్యూ చేయండి అమ్మా. మాట్లాడుచుండగా అతను ఏడ్చాను, మరియు అతని సహోదరులు పోయి అదిగో అతని ఎదుట సాగిలపడి, ఇదిగో గట్టిగా సపర్లు కొడుతూ, కళ నిజమైందా లేదా? ఏ కళను బట్టి అయితే నీ మీద కోపడ్డారో దాన్ని నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన వాడు దాన్ని నెరవేర్చగల సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ మరొకసారి, మాట తప్పేవాడవు కానే కావయ్యా, నిన్ను కలిగిన హృదయం పదిలం వేసయ్యా. మాట తప్పేవాడవు కానే కావయ్యా, నిన్ను కలిగిన హృదయం పదిలం వేసయ్యా. నా మదిలోని ఆనందమా,
నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో ఓ స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా, యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేమైనా, పాడదాం, యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేమైనా, మాట తప్పేవాడవు కానే కావయ్యా, నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా, మాట తప్పేవాడవు కానే కావయ్యా, నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. హల్లెలూయా. కయీను హేబెల్ మీద కోపడ్డాడు. కయీను కోపం అతను ఏం చేసింది? దేశ దిమ్మరేలా చేసింది. యోసేపు సహోదరులు యోసేపు మీద కోపడ్డారు. ఇప్పుడు యోసేపు సహోదరులు ఏమయ్యేలా చేసింది వారి కోపం? దాసులయ్యేలా. నువ్వు ఎవరి మీదైతే కోపడతావో వాళ్ళ కాళ్ళ కాడికి వెళ్ళి పడిపోతావు, జాగ్రత్త. అలాంటి పరిస్థితి రాకముందే ఇప్పుడు ఏం చూసుకుని పేటరేగిపోతున్నావు నాకు తెలీదు, నేనేంటి ఆ దగ్గరికి వెళ్ళడం ఏంటి అనుకున్నావేమో. నువ్వు దేన్ని బట్టి అయితే గర్విస్తున్నావో దాన్ని తీసేస్తాడు దేవుడు. నీ దగ్గర ఉన్న అధికారమే కావచ్చు, డబ్బే కావచ్చు, అందమే కావచ్చు, ఆస్తే కావచ్చు, దాన్ని చూసుకునే కదా నీ సహోదరుని దగ్గరికి వెళ్ళటానికి నువ్వు చిన్న చూపు చూస్తూ అతని దగ్గరికి వెళ్ళటానికి అసహించుకుంటున్నావు. ఇప్పుడే నీ సహోదరుతో నువ్వు సమాధానపడు, లేదంటే తస్మస్ జాగ్రత్త. సహోదరులందరూ కలిసి ఓకమ్మడికి వెళ్ళి సాగిలి పడిపోయి పొర్లు దండలు ఎట్టేసి తమ్ముడా నీకు దాసోహం అంటున్నారంట. ఆ పరిస్థితి రాకముందే సమాధాన పడిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సహోదరులు షొలమితిని చూసి కోపగించుకున్నారంట. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. 2 విషయాలు చెప్పాను, మిగిలిన 8 విషయాలు వచ్చేవారని చెప్తానండి. ఎందుకో దేవుని నడిపింపు మరి ఎక్కువగా ఉంది కదా, ఏం చేయలేం. మరి అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేయండి. మీ ఇంట్లో తల్లిదండ్రులు, భార్యాభర్తలు, అక్క చెల్లెములు, అన్నదమ్ములు, ఇరుగు పొరుగు వారు ఎవరైనా కోపం కలిగి ఉన్నారా? మీకోసమే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, మీతోనే దేవుడు మాట్లాడాడు. మోకాళ్ళ మీదకి వచ్చేయండి. మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు నిట్ట నిలువుగా మోకాళ్ళ మీదకి వచ్చేయండి. ఇప్పుడు ప్రార్థన చేయండి, కొంచెం చిన్న ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన చేయండి. ప్రభువా, నేను కోపిష్టిదాన్నయ్యా, నా అంతరందులో సుఖనివాసం చేస్తుంది కోపం. నిజమే, నేను ఆత్రపడి కోపపడదన్నయ్యా, నేను బుద్ధిహీనున్నయ్యా. ఇంతవరకు నేను బుద్ధిహీనంగానే ఉన్నాను ప్రభువా. యోసేపు అన్నల వలె, కయీను వలె నేను దుష్టుని సంబంధిగా ఉన్నానయ్యా. ఇంతవరకు కోపమే నా మీద ఏలుబడి చేసింది. అందుకని నా జీవితంలో రావాల్సిన దీవెనలు ఆగిపోయినాయి. అందుకని నా జీవితంలో నీ చిత్తం నెరవేర్చబడట్లా. అందుకని నీ కృప ద్వారా నేను ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాను, రోగాల పాలైపోతున్నాను. కారణం ఏంటంటే నాలో ఉన్న కోపం మనిషిని శారీరకంగా రోగాల పాలు చేస్తుంది, ఆత్మీయంగా దేవునికి దూరం చేస్తుంది. నీలో ఉన్న అనారోగ్యానికి కారణం ఏంటో తెలుసా? కోపం. నీ ఇంట్లో ఉన్న ప్రతికూలతలకు కారణం ఏంటో తెలుసా? నీ కోపమే. నీ కోపం వల్ల, తన కోపమును బట్టి తన శరీరమును చీల్చుకుని వాడా అన్నాడు యోబు. కోపాన్ని బట్టి కొంతమంది తమను తాము చీరుకుంటారంట, దేహాలు కోసేసుకుంటారంట కోపం వస్తే. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారంట. నీ కోపం వల్ల ఎవరికి నష్టం? నీ కుటుంబానికే నష్టం. నువ్వు తగ్గు, నీ కుటుంబం నిలబడదా? బంధం నిలబడదా? నీ బంధుత్వం విడిపోవడానికి గల కారణం ఏంటి? నీ అన్నదమ్ముల బంధుత్వం విడిపోవడానికి గల కోపం కాదా? ఒకసారి ఆలోచించు. ఏం తప్పు చేశారని? వస్తాయి, సహజంగా వస్తాయి. ఇద్దరుంటేనే అనేకం వస్తాయి, నలుగురున్నా అక్కడ అనేకం వస్తాయి. చిన్న ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన. 1 నిమిషం మీకు టైం ఇస్తున్నాను. తీర్మానంలోనికి రండి. ప్రభువా, నేను ఇంతవరకు కోపిస్తోటి. నిజమే, కోపం లేని మానవుడు ఎవ్వరు లేడండి భూమి మీద, నాతో సహా అందరం కోపం కలిగిన వాళ్ళమే. కోపపడుడి కానీ పాపం చేయొద్దని వాక్యం చెప్తుంది. పాపం అంటే తెలుసా? కోపాన్ని మొదలు పెట్టుకుంటే అది ద్వేషంగా మారిద్ది. కయ్యను మొదలు పెట్టుకున్నాడు, తన తమ్ముడు చంపేశాడు. నీ కోపం ముదిరి పాకం పట్టిద్ది. ఇది నీ తమ్ముడిని పొద్దున్న చంపే స్థాయికి వస్తావు. ఏమో దేనికోసమో నాకు తెలియదు ఆ కోపం, కానీ ఆ కోపం వల్ల నీ సహోదరిని చంపేస్తావు. తన సహోదరుని మీద పగబెట్టుకునేవాడు అబద్ధికుడు అంటే. పైకి తమ్ముడా అన్నా ప్రేమగా మాట్లాడతారంట, కానీ హృదయంలో మాత్రం కోపం పెట్టుకుంటారంట. వాళ్ళంత అబద్ధికులకు వాళ్ళు ఉండరంట. చాలా నష్టపోతారు అలాంటి వాళ్ళు.
సరే, మీ సహోదరులు ఎలా ఉన్నారో నాకు తెలియదు, మీరు ఎలా ఉన్నారు? షులమితి మీద కోపగించుకున్న సహోదరుల వల్ల మీరున్నారా? కయ్యన్లాగా మీరున్నారా? యోసేపు అన్నలా మీరున్నారా? ఒక చిన్న ఒప్పుకోలు ప్రార్థన చేయండి అమ్మా, దేవుడు మీకు విడుదల ఇస్తాడు. నిగ్రహం కలిగిన శక్తి నాకు దయచే ప్రభు అని అడిగిన ప్రభు, కోపపడకుండా ఉండాలని, నిదానించి ఉండాలని, నెమ్మది కలిగి ఉండాలని, దీర్ఘశాంత కలిగి ఉండాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. ఇదిగో నా భార్య వల్ల, నా పిల్లల వల్ల, ఇది ఈ ఇంట్లో అత్తమాలి ఏదో ఒక విధంగా నేను కోపానికి, ఆవేశానికి చోటిచ్చేస్తున్నానయ్యా. నాకు శక్తి చాలట్లేదయ్యా, నీ శక్తి నాకు దయచే ప్రభు. కోపపడకుండా, కోపించుటకు నిదానించే మనసు నాకు దయచే ప్రభు అని అడగండి అమ్మా, ప్లీజ్ అడగండి. దేవుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తిని ఇస్తాడు. నిగ్రహం, పరిశుద్ధాత్మ నీలో ఉంటుంది, నిగ్రహం ఉంటుంది. నీలో ఉన్నది మంచి కోపం అయితే సరే, నేను నిన్ను అంటలేదు, కానీ చెడ్డ కోపం అయితే మాత్రం లెక్కలోకి వస్తావు, తీర్పులోకి వస్తావు. దేవుడు లెక్క అడగలేదా కయ్యన్ని? ఎందుకు నీ తమ్ముడి మీద కోపడ్డావు? నువ్వు మంచోడు అయితే నువ్వు తలెత్తుకోవా? నువ్వు చెడ్డోడు పోయిండే కదా అని దేవుడు కయ్యంతో మాట్లాడినట్టు ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కోపం వల్ల నీ ఆరోగ్యానికి ముప్పు, నీ కోపం వల్ల నీ భవిష్యత్తుకే దెబ్బ. నీ రక్త సంబంధైన కావచ్చు, ఆత్మీయ బిడ్డలైనా కావచ్చు, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన సహోదరులైనా కావచ్చు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాతికరమైన పాపం, పాపములో జీతం మరణం. సామాన్యమైన మాట కాదు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి అనేది ఆజ్ఞాపించి చెప్పాడు దేవుడు. తృణీకరిస్తున్నావా ఈ రోజున? చిరు కోపం పెట్టుకుని, చీటికి మాటికి కోపం పెట్టుకుని, ముఖం ఎట్టు కొట్టుకుని, మూతులు తిప్పుకుని, ఇతరుల మీద అసహించుకుని, చిన్నచూపు చూసి తృణీకరించి ఎన్ని రోజులు ఉంటావమ్మా అలాగా? శరీర సంబంధిగా, లోక సంబంధిగా ఎప్పటికీ మారుతావు నువ్వు? షులమితి అనుభవంలోకి ఎప్పుడు వస్తావు? ఈ రోజున నీ కోపాన్ని విడిచిపెట్టు. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టము, అది కీడుకే కారణం. నీ కోపం వల్ల నీకు కీడు రాబోతుంది, జాగ్రత్త. దేవుడు హెచ్చరించి చెప్తున్న మాట. ముగింపు ప్రార్థన, తదుపరి కార్యక్రమంలోనికి వెళ్దాం. వాక్య సంబంధమైన ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సేవకునిగా వాక్యం విత్తాను ప్రభు. నీ బిడ్డలు ప్రార్థనని నీరు పోసి ఆ వాక్యమైన విత్తనాన్ని ఫలింపు దయచేసేలా ప్రార్థనాత్మని బిడ్డలకు దయచేయాలి. ఇంటికి వెళ్ళిన తదుపరి కూడా తమను తాము పరిశీలించుకుని, వాక్యం ద్వారా తమను తాము సరిచేసుకుని, తమ హృదయాలను సరిచేసుకుని కృప దయచేయాలి. నిజమే, కోపం వల్ల అనేకమైన కోల్పోతున్నారు ప్రభు. ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు అయ్యా, అభిషేకాన్ని కోల్పోతున్నారు. నీ చిత్తం నెరవేర్చబడలేకపోతుంది ప్రభు. నీ ప్రణాళికను పోగొట్టుకున్నాం అయ్యా. మమ్మల్ని క్షమించు తండ్రి. కృపగల దేవా, దయగలిగిన తండ్రి, ఇదిగో మీ సేవకున్నాను నేను. ఇదిగో నాలో ఉన్న కోపమును బట్టి ఇదిగో నీ సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభు. నిగ్రహం దయచేయండి. ఆత్మ బిడ్డలందరికీ నిగ్రహం దయచేయండి. ఈ రోజు ఈ వాక్యం విని ఇదిగో మరి హృదయపూర్వకంగా వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా కన్నులు తెరవబడడానికి సహాయం చేయండి. ఈ వాక్యము హృదయాలలో 30 60 100 ఫలించడానికి సహాయం చేయండి. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా మీరు దర్శించండి. ఈ రోజు నుంచి శాంతం కలిగి, దీర్ఘశాంతం కలిగి, ఆ ప్రేమ ఫలాలు ఏదైతే ఉన్నాయో, ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాలత్వం, ఆశానిగ్రహం, ఓర్పు, వీటిని కలిగి మేము జీవించడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.